ప్రారంభమైనప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు ఫిర్యాదు ఇచ్చి లా అండ్ ఆర్డర్ మీద, రాష్ట్రంలో అధికారుల మీద ఇక్కడే మనం మాట్లాడుకుందాం. నేను అదిగా ఇచ్చి ఎవరైతే ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ని, ఇంతమంది దేశంలో అధికారులు ఉంటుండగా ఆఫీసర్ని వచ్చి పర్యవేక్షణ చేశారో, అతని పర్యవేక్షణలో ఏ పోలీస్ అధికారిని ఏ జిల్లాలో మార్చారో ఆ జిల్లాలోనే సంఘటనలు జరిగాయి. అదే నన్ను మేము కలెక్టర్కి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి అన్నింటికి కంప్లైంట్ చేస్తాం. దాని మీదే, అంతేగాని అక్కడెక్కడ మాది కాదే. అధికారుల నిర్లక్ష్యం అది జరగకూడదని కోరుకుంటున్నాం. అందుకే కదా ఇప్పుడు ఏం చెప్పాను. ఇప్పుడు నేను నిన్న వైజాగ్లో ఒక సంఘటన జరిగిందని, అది కక్షలతో, అది రాజకీయ కక్షలతో కాదని నా అభిప్రాయం. ఒకవేళ అది రాజకీయాల కోసం జరిగితే మొత్తం పోలీసు ఉపేక్షించొద్దు, ఏ పార్టీ వాళ్ళైనా సరే. కానీ సైమల్టేనియస్గా రాజకీయ నాయకులు కూడా రాజకీయ స్వార్థం కోసం, రాజకీయ స్వలాభం కోసం అలాంటి సంఘటనలు వాడుకోవద్దు. శాంతియుతంగా ఉన్న మన ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఇలాంటివి మళ్ళీ తేవద్దు, దయచేసి కోరుతున్నాను. సైమల్టేనియస్గా పోలీసులు కూడా సీరియస్గా మీరు ఉండాలనేది నా తాలూకా డిమాండ్, నా రిక్వెస్ట్. నేనేమి మా పార్టీ ఆ పార్టీ అన్నా కదా, నేను ఎవరిని కూడా ఉపయోగిస్తున్నాను. ఇలాంటి సంఘటనలు వస్తే మాత్రం అది పొలిటికల్ లీడర్ అయితే, అదే వ్యక్తిగతంగా ఓ రెండు ఫ్యామిలీలో రెండు ఇదో లేదా కొళాయి దగ్గర తగువ లేదా ఇంకో తగులో వస్తే దానికి మనం ఏం చేయలేము. తినబోతులు వచ్చింది బ్రదర్, అయిపోయింది కదా, తినడం అయిపోయింది. ఇంక 4 రోజులు లెక్కలు వచ్చేస్తాయి. ఏంటి ఇంకా ఇప్పుడు దాని మీద కామెంట్ చేసుకోవడం, రివ్యూ చేసుకోవడం, ఏదో మీ వాదన మీరు కనుక్కోనుకుంటే ఆ సంతపడి ఉండండి. నేనెందుకు కామెంట్ చేయాలి? 4 రోజుల్లో వచ్చిన దీనికి ఫలితాలకి 4 రోజుల్లో ఏదేమైనా బ్రహ్మాండమైన మెజారిటీతో, ఎక్కడ దేశం అభివృద్ధి మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు 9వ తేదీ నాడు అంగరంగ వైభవంగా విశాఖపట్నంలో. ఆ నేపథ్యంలో ఇలాంటి డిస్కషన్ అనేది ఎందుకు? ఓకే చూడు, అది కూడా దేశంలో అవ్వాలని కోరుకున్నాం మేము. మీరు ప్రపంచ అభివృద్ధిని వస్తే 170 రావాలి, 170 దగ్గరగా వస్తాయని చెప్పేసి నేను చెప్పింది. అది ఒకటి తగ్గొచ్చు, 2 తగ్గొచ్చు. ఇది నీ అభిప్రాయాలకి అయితే చంద్రబాబు పవన్ గారిని గెలుస్తారంటే వాళ్ళ కొడుకు పోను, వాళ్ళ బామ్మర్ది ఓడిపోతాడు. మరి నేను పేరు ఎత్తాను, నేను మీ అందరూ చెప్తున్నాను పేరు ఎత్తానండి. నేను పేరు ఎవరి పేరు ఎత్తానా? నేను ఒక్కరి పేరు ఎత్తలేదు. నేను ఎవరిని కించపరచలేదు, ఎవరిని అవమానపరచలేదు. 100% నియామకం వెనకాతల కొన్ని ఒత్తిడితో అతను వచ్చాడు అనేది మేము అనుకుంటున్నాం. అందుకే దేశంలో ఇంతమంది సీనియర్ అధికారులు ఉంటుండగా నువ్వు ఒక రిటైర్డ్ అధికారిని ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? రిటైర్డ్ అధికారికి ఏ అకౌంటబిలిటీ ఉంటుంది? ఒక రిటైర్డ్ అధికారి వస్తాడు, ఇంకో రిటైర్డ్ అధికారి ఇంటికి వచ్చి రాత్రి సీక్రెట్గా భోజనం చేస్తారు, మర్నాడు వచ్చి యాక్షన్లు ఉంటాయి. మీరు మాట్లాడుతున్న ఈ అపవాదులకి, ఈ సస్పెన్షన్కి అసలు తావు కూడా ఎందుకు తావు ఇవ్వాలి? తావు ఇవ్వకూడదు కదా. కాబట్టి మళ్ళీ మీ ద్వారా కూడా అన్ని రాజకీయ పార్టీలు రిక్వెస్ట్ చేస్తాం. మన సాంప్రదాయం, మన సంస్కృతి, మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న మన సోదర భావాన్ని, ఎన్నికల వరకే మనకి ఎన్నికల తర్వాత వచ్చి మన ప్రాంత అభివృద్ధి అనే నినాదం ఏదైతుందో ఈ మధ్యన కొద్దిగా డీవర్ట్ అవుతుంది. దయచేసి వద్దు, అభివృద్ధిలో మనం భాగస్వామ్యం ఉందని కోరుకుంటూ, ఒకవేళ ఏదైనా రాజకీయ కోణం దాని జరిగితే మాత్రం పోలీసు మాత్రం అయితే ఉపేక్షించొద్దు. ఎంత బాగానే ఏ పార్టీ అయినా సరే మీరు చర్య తీసుకోవాలని నా డిమాండ్.